మీరు దేవుని కొరకు పాటలు పాడతారా? వచ్చా మీకు పాటలు? లేదండి, నా గొంతు బాగోదు, నేను ఎలా పాడతానండి? మా చర్చిలో కూడా అనేక మంది బాగా పాడేవాళ్ళు ఉన్నారు, వారే పాడతారు, కానీ నేను పాడితే ఎవరింటారు, మరి నా గొంతు అంతగా బాగోదు అంటారా? పిల్లారా, నిజంగా అంతరంగంలో సరైనటువంటి మార్పు లేకుండా పాడేటటువంటి వ్యక్తుల కంటే, ఒకవేళ వాళ్ళ గొంతు చాలా శ్రావ్యంగా మధురంగా ఉన్నప్పటికీ, వారి గొంతుల కంటే భక్తి కలిగినటువంటి నీ గొంతు అది దేవునికి ఎంత ఇష్టమైందో. నువ్వు సరిగా ఆ రాగాలు తాళాలు పెద్దగా నీకు తెలియకపోవచ్చు, అయినా సరే దేవునికి నీ పాటే చాలా ఇష్టం. నువ్వు పాడు, నువ్వు పాడి కీర్తించాలి. ఇక మందిరంలోనే కాదు, ఇంట్లో మరి నువ్వు చక్కగా నువ్వు పని చేసుకుంటూ కూడా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించవచ్చు. నువ్వు ఒక్కదానివే కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేసుకునేటప్పుడు కూడా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించవచ్చు. నా మట్టుకు నేనండి మరి ఎన్నో మీటింగ్స్లో వాక్యం చెప్తుంటాను, చర్చిలో వాక్యం చెప్తుంటాను ఒక సంఘ కాపరిగా. అదే సమయంలో నేను వ్యక్తిగతంగా ప్రతిరోజు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునేటప్పుడు ఎక్కువసార్లు అనేక పర్యాయాలు నేను కూడా పాడి ప్రభువుని స్తుతిస్తూ ఉంటాను. ఒక్కనే అర్ధరాత్రి వేళ కూడా కూర్చొని ఒక్కనే పాటలు పాడుకుంటుంటాను. ఎందుకంటే మనం పాడేది ఎవరి కోసమో కాదు, దేవుని కోసం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆయన విని ఆనందిస్తాడు.